గద్వాల జోగులాంబ జిల్లా పార్టీ అధ్యక్షుడు పటేల్ సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో పటేల్ ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో మా పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, మా మిత్రుడు ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారి సహకారంతో పెద్దలు బక్క చంద్రారెడ్డి గారు, మీ అభిమాన నాయకురాలు, మీ అందరి అభిమానం చురగొని బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలను అందరినీ కలుపుకొని అలంపూర్ గద్వాల నడిగడ్డలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మొన్న ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో సరితమ్మ చైర్పర్సన్ గారు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇవాళ సరితమ్మ నాయకత్వంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, 25 మంది సర్పంచులు, దాదాపు ఎంపీటీసీలు, మా సోదరుడు చంద్రన్న గారి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నడిగడ్డ బిడ్డలకు మనస్ఫూర్తిగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, గాంధీ కుటుంబ సభ్యులు. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నడిగడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేస్తామన్న నమ్మకం ఈ రోజు ప్రతి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మీకందరికీ తెలుసు, గద్వాల జిల్లా బంగ్లాలో బందీ అయింది. గద్వాల ప్రజలు బంగ్లా ముందల బానిసలుగా చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. 99లో ఆనాడు బలహీన వర్గాల నుంచి గట్టు భీముడు మొదటిసారి గద్వాల్లో బలహీన వర్గాలను ఎమ్మెల్యే అయి చూపించి బలహీన వర్గాల సత్తా చాటిండు. మళ్ళీ ఇవాళ మా తిరుపతి, మా సరితమ్మ నేతృత్వంలో 2023 డిసెంబర్లో నడిగడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మీరందరూ నడుం బిగించి నడిగడ్డలో కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిపించడానికి వచ్చినందుకు మీకందరికీ స్వాగతం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాళటి వరకు అలంపూర్ కానీ గద్వాల కానీ నడిగడ్డ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇవాళ గద్వాలలో ఒకరు, అలంపూర్లో ఇంకొకరు, ఒకరు బీజేపీలకు, టీఆర్ఎస్లకు పోతే కాంగ్రెస్ పార్టీ బలహీన పడదు. బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈసారి తప్పకుండా అలంపూర్ గద్వాలలో కాంగ్రెస్ పార్టీ జెండాను గెలుపుతాం. అందుకే మిత్రులారా, వాస్తవంగా సరితమ్మ, సంపత్ కుమార్, పెద్దలు మల్లు రవి గారు నన్నే జోగులాంబ గద్వాలకు రావాలి, వేలాది మంది నీ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ కండువ కప్పాలి అని చెప్పి మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. పని ఒత్తిడి వల్ల, పార్లమెంటు నడుస్తుండడం వల్ల ఈరోజు ఏఐసిసి నాయకులు గాంధీ భవన్ కు రావడం వల్ల నేను నడిగడ్డకు రాలేకపోయినా మీరే అభిమానంతో ఇంత దూరం వచ్చి ఈ 3 రంగుల జెండా కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. తప్పకుండా నడిగడ్డకు నేను వస్తా. నడిగడ్డలో కాంగ్రెస్ పార్టీ నడిగడ్డలో నిలబడి, నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. బంగ్లాలు వస్తారా, లేకపోతే బలైన వర్గాల మీద దాడులు చేసే వాళ్ళు వస్తారా,
వాళ్ళు వస్తారో వీళ్ళు వస్తారో ఎవరు వచ్చినా మనం అందరం మూకుమ్మడిగా కలిసికట్టుగా కొట్లాడదాం. నేను నిలబడతా. ఈ వేదిక మీద నుంచి ఇవాళ మీకు అందరికీ తెలుసు. ఈ సందర్భంగా గద్వాల బిడ్డల సాక్షిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. స్వతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటిసారి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండే. ఆ తర్వాత మల్లికార్జున గౌడ్ గారు, మల్లు అనంతరాములు గారు, పెద్దలు జైపాల్ రెడ్డి గారు, సమరసింహారెడ్డి గారు, ఇలా గొప్ప గొప్ప నాయకులు మన జిల్లా నుంచి ఆ రోజు ఉండే. కానీ ఈరోజు కుట్రల కుతంత్రాలతోని బలమైన నాయకులందరినీ కూడా చంద్రశేఖరరావు గారు ఒకరొకరిని అడ్డు తొలగించుకున్నాడు. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మన నేత రాహుల్ గాంధీ గారు మళ్ళీ పాలమూరు బిడ్డకు, నల్లమల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి మన పాలమూరు జిల్లాకు తట్ట పని, పార పని, కూలి పని, ఏ పనైనా ఎక్కడైతే చెమట తీసేది ఉంటుందో చెమట తీసి మట్టి దొబ్బి తట్ట పని చేసిన పాలమూరు బిడ్డలకు ఈ రోజు ఈ గాంధీ భవన్ నడిపించే శక్తి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఇవాళ మన పాలమూరుకి ఇచ్చిన గౌరవం పాలమూరు బిడ్డలు అందరు ఆలోచన చేయాలి. వాడెవడో వీడెవడో కాదు, నల్లమల బిడ్డ మీ సోదరుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిందంటే ఇది మన జిల్లాకు గర్వకారణం. ఇవాళ జూరాల పూర్తి చేయాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కట్టాలన్నా, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు ప్రాజెక్టుల కింద లక్షలాది ఎకరాలకు నీళ్లు రావాలన్నా ఇవాళ ఎవరినో పోయి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ జిల్లాలో 14 ఎమ్మెల్యేలు వాళ్ళే ఉండ్రు, ఎంపీలు వాళ్ళే ఉండ్రు, సర్పంచులు వాళ్ళే ఉండ్రు, ఇవాళ ఎంపీపీలు వాళ్ళే ఉండ్రు. కానీ ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా. ఎందుకు ఇవాళ నడిగడ్డ ఆత్మగౌరవం లేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఎవడో ఉన్నాడు కాబట్టి మన జిల్లా పనులంటే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డ జిల్లా కాదు పాలమూరు జిల్లా, తెలంగాణను నడిపించే జిల్లా పాలమూరు జిల్లా అని ఇవాళ పాలమూరుకు అవకాశం ఇచ్చాము. 14 ఇవాళ మీ బిడ్డ, మీ సోదరుడు, మీరు నాటిన మొక్క మిడ్జిల్లో జడిపిటీసిగా నాటితే ఇవాళ వృక్షమై తెలంగాణ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడై ఇవాళ 119 నియోజకవర్గాలకు సంతకం పెట్టే శక్తి శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. మనకు బూర్గుల రామకృష్ణారావు తర్వాత అంత గొప్ప గౌరవం మళ్ళీ ఇప్పుడు మన జిల్లాకు దక్కింది. మిత్రులారా, చదువుకున్న యువకులారా, పాలమూరు బిడ్డలారా, మేధావులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ మన జిల్లాకు దక్కిన గౌరవానికి సోనియా గాంధీ గారికి 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది. దానికోసం చెమట చిందించడమే కాదు, రక్తం దాచిపోయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. మన జిల్లాలో గులాబీ జెండా, గులాబీ చీడను పొలిమేర్లు దాటే వరకు తరుముదాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుందాం. వలసలు పోయే పరిస్థితి నుంచి బయటపడాలి. ఇవాళ మనం వలసలు పోవడం కాదు, మన దగ్గరికి వలస వచ్చిన చంద్రశేఖరరావును మనం ఎంపీని గెలిపించినాం. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మనం గెలిపిస్తే, మనం ఓట్లేస్తే ఎంపీ అయిన చంద్రశేఖరరావు మన ప్రాంతాన్ని మోసం చేసిండు, మన ప్రాంతాన్ని దగా చేసిండు. అందుకే మిత్రులారా, ఇక మన ప్రాంతాన్ని అభివృద్ధి మనమే చేసుకుందాం. మన అభివృద్ధిని మనం చేసుకోవాలంటే పార్లమూరులో 14 ఎమ్మెల్యేలు గెలవాలి. గద్వాల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. బలైన వర్గాల నుంచి చదువుకున్న ఆడబిడ్డను ఇవాళ ప్రాంత నాయకురాలుగా మీరు ఎన్నుకుంటున్నారు. మీ తరపున చదువుకున్న ఆడబిడ్డగా శాసనసభలో మీ తరపున కొట్లాడడానికి మీరు శక్తినియండి, మీరు గెలిపియండి. మహిళలంటే బలహీనులు కాదు, మహిళలంటే ఆదిపరా శక్తులను నిరూపించే అవకాశం ఈరోజు గద్వాలకు వచ్చింది.
తప్పకుండా గద్వాల అలంపూర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. మళ్ళొక్కసారి ఈ వేదిక మీద నుంచి సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా. నీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే దళితులకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చుంటే, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చుంటే, ఇంటికో ఉద్యోగం ఇచ్చుంటే, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసి ఉంటే, 1 ఎకరాలకు నీళ్లు ఇచ్చుంటే నువ్వు గజ్వేల్లో పోటీ చేయాలి. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి. ఇవాళ సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వని సన్నాసివి గజ్వేల్లో ఓడిపోతాయని గజ్వేల్ల నుంచి పారిపోయి కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో పోటీ చేసే సన్నాసివి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదంటవా? అందుకే ఇవాళ అన్ని పదవులు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తే కాంగ్రెస్ పార్టీ గుండెల మీద తన్ని కార్యకర్తల్ని మోసం చేసి కొంతమంది బీజేపీలకు పోయిను. వాళ్ళ పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు. పదవులు అనుభవించింది ఈ పార్టీలో, పెరిగింది ఈ పార్టీలో, పెద్దయింది ఈ పార్టీలో, కానీ ఈ పార్టీని మోసం చేసి కొంతమంది బీజేపీలకు పోయిను. అందుకే 99లో ఏ విధంగా అయితే ఆనాడు గట్టు భీముడు గెలిచిండో మళ్ళీ 2023లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, ఇవన్నీ మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిజమైతే సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి. ఈ రెండు ఏది చేయకపోయినా కేసీఆర్ ఓటమిని అంగీకరించినట్టే. దీనికి మీరు రెఫరెండంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, 100 రోజులు కష్టపడండి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సోనియా గాంధీ గారి నేతృత్వంలో 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చి మహిళల్ని ఆదుకునే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది. నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తుంది. అదే విధంగా ఈ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంది. అందుకే మిత్రులారా, 500లకు సిలిండర్ కావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగాలన్నా, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలన్నా, 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు రావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు పేదలకు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. మీరందరూ ఇందిరమ్మ రాజ్యం తేవడానికి సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి.